స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం కేంద్ర బ్యాంక్ యొక్క విధులు తెలుసుకున్నామండి. సెంట్రల్ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ అన్న మనం తెలుసుకున్నాం. అయితే ఈ యొక్క చాప్టర్ వచ్చేటికి ఆర్బీఐ క్రెడిట్ కంట్రోల్ మెస్యూర్స్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క పరపతి నియంత్రణ పద్ధతులు లేదా సాధనాలు, విపిన్స్ అని కూడా అంటారండి, సాధనాలు అని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వాణిజ్య బ్యాంకులు అన్నవి పరపతి అన్నది క్రియేట్ చేస్తూ ఉంటాయండి. క్రెడిట్ అన్నది క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు క్రియేట్ చేసే క్రెడిట్ని, పరపతిని నియంత్రణ చేసే రైట్ ఎవరి దగ్గర ఉంది అంటే కేంద్ర బ్యాంక్ దగ్గర ఉందని మనం చెప్పచ్చండి. అంటే వాళ్ళు వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతిని, విచ్చలవిడిగా సృష్టించే పరపతిని కంట్రోల్ చేసేది ఎవరు అంటే కేంద్ర బ్యాంకు అని చెప్పచ్చండి. మన యొక్క భారతదేశంలో ఆ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ అన్నది ఈ యొక్క నియంత్రణ, కంట్రోలింగ్ అన్నది నిర్వహిస్తుందని మనం చెప్పచ్చండి. అయితే ఇక వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తుంటాయంటే అవసరానికి మించి పరపతిని సృష్టించినట్లయితే దేశంలో ఏమవుతుంది అంటే ద్రవ్యోల్బణం ఏర్పడుతూ ఉంటుందండి. అర్థమైందండి? ఎప్పుడైతే ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు పరపతి అనేది ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉంటుందో అలాంటి సందర్భాల్లో ఏమవుతుంది అంటే ద్రవ్యోల్బణం అన్నది ఏర్పడుతూ ఉంటుందండి. ఈ పరిస్థితి పొదుపు మరియు అంటే ఎవరైతే సేవింగ్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళ మీద దుష్ఫలితాలను ఇస్తూ ఉంటుందండి. అంటే మంచి ఫలితాలు కాకుండా వారు మంచి రిజల్ట్ కోసం చూసుకుంటే, గుడ్ రిజల్ట్ కోసం చూసుకుంటే ఆ రిజల్ట్ అనేది బ్యాడ్ రిజల్ట్ కింద వస్తూ ఉంటుందండి. అయితే మన యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంకు కొన్ని పరపతి విధానాలను అనుసరించి కొన్ని సాధనాలను ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈ యొక్క ఆర్బీఐ హ్యాస్ వేరియస్ విపిన్స్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్. ద విపిన్స్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్ ఆర్ divided into two types: quantity control and quality control or selected credit controls. అంటే ఈ యొక్క పరపతి నియంత్రణ సాధనాలను మన యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంకు రెండు రకాలుగా వర్గీకరించడం జరిగిందండి. ఇలాగా రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటేంటి క్వాంటిటివ్ కంట్రోల్, ఇంకోటి క్వాలిటీ కంట్రోల్. దీన్ని తెలుగులో ఏమంటారంటే పరిమాణాత్మక పద్ధతులు, రెండోది వచ్చేటికి గుణాత్మక పద్ధతులు. ఏంటంటే ఫస్ట్ వచ్చేటికి పరిమాణాత్మక పద్ధతులు, రెండోది వచ్చేటికి గుణాత్మక పద్ధతులు. అయితే ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు క్రియేట్ చేసే పరపతిని ఏ విధంగా కంట్రోల్ చేస్తుందంటే ఈ యొక్క రెండు పద్ధతుల ద్వారా భారతీయ రిజర్వ్ బ్యాంకు కంట్రోల్ చేస్తుంది అని మనం చెప్పచ్చండి. అయితే మనం చూసుకుంటే ఈ యొక్క పరిమాణాత్మక పద్ధతులు, గుణాత్మక పద్ధతులు మళ్ళీ కొన్ని పద్ధతులు ద్వారా ఈ యొక్క పరపతిని కంట్రోల్ చేస్తూ ఉంటుందండి. పరిమాణాత్మక పద్ధతిలో చూసుకుంటే మొట్టమొదటిగా అంటే ఇవి క్వాంటిటివ్ మెథడ్స్లో చూసుకుంటే పరిమాణాత్మక పద్ధతిలో మొట్టమొదటిది ఏంటంటే బ్యాంకు రేటు. మొట్టమొదటిగా ఏంటండి బ్యాంక్ రేట్ పాలసీ అని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క బ్యాంక్ రేట్ విధానం అనేది భారతీయ రిజర్వ్ బ్యాంక్ పరపతి నియంత్రణ సాధనాలలో ప్రధానమైనదని మనం చెప్పుకోవచ్చండి. ఏదైతే బ్యాంక్ రేట్ ఉందో అది యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ పరపతి నియంత్రణ సాధనాల్లో ఒక అయితే ఈ యొక్క బ్యాంక్ రేటు అంటే ఏంటి అంటే ఏవైతే ఆమోదిత సెక్యూరిటీల హామీగా
ఇచ్చే అడ్వాన్సులపై అర్హత బిల్లుల డిస్కౌంట్పై సభ్య బ్యాంకుల నుండి రిజర్వ్ బ్యాంకు వసూలు చేసే రేట్నే బ్యాంక్ రేటు అంటారండి. అంటే ఏవైతే సభ్య దేశాలు ఉన్నాయో, సభ్య బ్యాంకులు ఉన్నాయో, ఆ యొక్క సభ్య బ్యాంకులకి ఇచ్చే రేటు అని చెప్పచ్చండి. అంటే వాటి యొక్క డిస్కౌంట్పై, సెక్యూరిటీల డిస్కౌంట్పై, హామీపై ఏవైతే రేట్ అయితే ఇస్తుందో ఆ రేట్ని మనం బ్యాంకు రేటు అని మనం చెప్పచ్చండి. అయితే ఇంకో విధంగా ఒకసారి చూద్దాం. ఈ యొక్క బ్యాంక్ రేట్ అంటే వాణిజ్య బ్యాంకులు ద్రవ్య మార్కెట్లోని ఇతర సంస్థలు తమకు అవసరమైనప్పుడు కేంద్ర బ్యాంక్ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ వద్ద రుణాలు తీసుకుంటూ ఉంటాయండి. మనం అంతిమ రుణదాతగా పనిచేస్తుంది అని చెప్పుకున్నాం. ఇలాగా డిస్కౌంట్ చేయడం ద్వారా తీసుకుంటుంది. ఇటువంటి రుణాలపై ఏవైతే ఇటువంటి లోన్స్ ఉన్నాయో అటువంటి రుణాలపై ఇక భారతీయ రిజర్వ్ బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేట్నే బ్యాంక్ రేటు అని చెప్పచ్చండి. అర్థమైందండి. ఏవైతే రుణాలు ఇస్తున్నారో ఆ రుణాలు ఇచ్చేటప్పుడు తీసుకునే వడ్డీ రేట్నే మనం బ్యాంక్ రేటు అని చెప్పచ్చండి. అలాగే ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న సెక్యూరిటీలను హామీగా పెట్టడం ద్వారా కానీ, వినిమయ బిల్లులు డిస్కౌంట్ చేయడం ద్వారా కానీ భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇలాంటి రుణాలు అన్నవి పొందుతాయని మనం చెప్పచ్చండి. అయితే ఇలాంటి రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును బ్యాంక్ రేట్ అని మాత్రమే కాకుండా డిస్కౌంట్ రేట్ అని కూడా మనం చెప్పచ్చండి. అంటే దీనికి కేవలం బ్యాంక్ రేటే అని కాకుండా డిస్కౌంట్ రేట్ అని కూడా మనం దీన్ని చెప్పచ్చండి. అలాగే రెండోది వచ్చేప్పటికి మనకి ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ చూసుకుంటే కేంద్ర బ్యాంకుగా మన యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వం ఆమోదం పొందిన సెక్యూరిటీలను ద్రవ్య మరియు మూలధన మార్కెట్లో అమ్మడం మరియు కొనుగోలు చేయడాన్నే ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అంటారండి. అంటే ఏవైతే ప్రభుత్వం ఆమోదించిన సెక్యూరిటీలు ఉన్నాయో అవి మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్లో పర్చేజ్ అండ్ సేల్స్ యాక్టివిటీస్ ఏ ప్లేస్లో అయితే జరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్నే మనం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని మనం చెప్పచ్చండి. అయితే సాధారణంగా ద్రవ్యోల్బణ కాలంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు సెక్యూరిటీలను అమ్మడం ద్వారా పరపతి లభ్యతను తగ్గిస్తూ ఉంటుందండి. సో మన యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ అన్నది ద్రవ్యోల్బణం సందర్భాల్లో ఏం చేస్తుందంటే ఏవైతే సెక్యూరిటీస్ ఉన్నాయో వాటిని సేల్ చేయడం ద్వారా ఈ యొక్క క్రెడిట్ని పొందే లోన్స్ ప్రొవైడ్ చేసే పద్ధతిని తగ్గిస్తుందని మనం చెప్పచ్చండి. అదే ఆర్థిక మాధ్య కాలంలో ఏం చేస్తుంది అంటే ఏవైతే ఈ యొక్క సెక్యూరిటీస్ ఉన్నాయో ఆ యొక్క సెక్యూరిటీస్ని కొనుగోలు చేయడం ద్వారా పరపతి లభ్యతను పెంచుతుంది అని మనం చెప్పచ్చండి. అలాగే మూడోది వచ్చేప్పటికి నగదు నిల్వల నిష్పత్తి, దీన్నే వేరియేషన్ ఆఫ్ క్యాష్ రిజర్వ్ రేషియో అని కూడా మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క మూడో విప్పుని చూసుకునేప్పటికీ బ్యాంకులు తమ రోజువారీ కార్యకలాపాలను ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించడానికి డిపాజిట్లలో కొంత భాగాన్ని వాణిజ్య బ్యాంకులు నగదుగా ఉంచుకోవాలండి.
అంటే ఏవైతే రోజువారీ కార్యకలాపాలు ఉన్నాయో ఆ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడం కోసం కొంత నగదుని తమ దగ్గర ఉంచుకోవాలండి. అయితే ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు డిపాజిట్లలో ఎంత శాతం కేంద్ర బ్యాంకు వద్ద నగదు రూపంలో నిల్వలు ఉంచాలో తెలిపేదాన్నే నగదు నిల్వల నిష్పత్తి అంటారండి. క్యాష్ రిజర్వ్ రేషియో. ఇది ఏవైతే తమ దగ్గర డిపాజిట్లు ఉన్నాయో దాంట్లో ఎంత శాతం కేంద్ర బ్యాంకు వద్ద నగదు రూపంలో ఉంచాలో తెలిపే దానినే నగదు నిల్వల నిష్పత్తి అని, క్యాష్ రిజర్వ్ రేషియో అని అంటారండి. అయితే ఈ యొక్క నగదు నిల్వల నిష్పత్తి మార్చడం ద్వారా భారతీయ రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులను పరపతిని నియంత్రిస్తుందండి. ఎలా అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఈ యొక్క నగదు నిల్వల నిష్పత్తి పెంచడం ద్వారా పరపతిని తగ్గిస్తుందండి. ఎప్పుడైతే ఆ యొక్క డిపాజిట్లు చేసే అమౌంట్ని కేంద్ర బ్యాంకు దగ్గర ఎక్కువ శాతంలో డిపాజిట్ చేయడం ఉంటుందో అప్పుడు వాళ్ళు డిపాజిట్లు స్వీకరించే అమౌంట్ని తగ్గించడం జరుగుతుంది. దాని ద్వారా ఈ యొక్క నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించడం చేస్తూ ఉంటారండి. అంటే ఏంటి, వాణిజ్య బ్యాంకులు అన్నవి డిపాజిట్ల రూపంలో నగదును సేకరిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు ఇక్కడ కేంద్ర బ్యాంకు దగ్గర తక్కువ రేటు నగదు నిల్వలు ఉంచుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కువ నగదు నిల్వలు అన్నవి వసూలు చేస్తూ ఉంటారు. అదే ఇక్కడ నగదు నిల్వల నిష్పత్తి రేటు ఎక్కువ చెల్లించాలి అంటే వాణిజ్య బ్యాంకులు అనేవి ఏం చేస్తుంటే వాళ్ళు వసూలు చేసే డిపాజిట్లు అనేవి తగ్గించడం చేస్తూ ఉంటారండి. దాని ద్వారా ఇక పరపతి అనేది మనం కంట్రోల్ చేయొచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చేటికి స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో. స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో శాసనాత్మక నిల్వల నిష్పత్తి. అయితే వాణిజ్య బ్యాంకులు చూసుకునేప్పటికి మనకు తమ మొత్తం డిపాజిట్లో ఎంత శాతం తమ వద్ద నగదు లేదా ప్రభుత్వ సెక్యూరిటీలలో ఉంచుకోవడం తెలియజేసే దానినే చట్టబద్ధమైన ద్రవ్యత నిష్పత్తి, శాసనాత్మక నిల్వ నిష్పత్తి, స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో అని అంటారండి. ఏంటండి, వాణిజ్య బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో ఎంత శాతం తమ వద్ద నగదు లేదా ప్రభుత్వ సెక్యూరిటీల రూపాలలో ఉంచుకోవాలో తెలియజేసే దాన్నే ఈ యొక్క శాసనాత్మక నిల్వల నిష్పత్తి అంటారండి. చూడండి, మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. ఏవైతే మొత్తం డిపాజిట్లు ఉంటాయో తమకు వచ్చే మొత్తం డిపాజిట్లో ఎంత శాతం అన్నది తమ దగ్గర ఉంచుకోవాలి శాసనాత్మకంగా అని తెలియజేసే నిష్పత్తి రేట్ని, అంటే అది కూడా ఎలాగా నగదుల రూపంలో ఉంచుకోవాలా లేదా ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో ఉంచుకోవాలా, ఎంత శాతం ఉంచుకోవాలో తెలియజేసే శాతాన్నే శాసనాత్మక నిల్వల నిష్పత్తి, స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో అని అంటారండి. అయితే ఇది ద్రవ్యోల్బణ కాలంలో ఈ యొక్క స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో ద్వారా బ్యాంకు పరపతిని తగ్గించవచ్చండి. అర్థమైందండి, ఈ యొక్క పరపతిని తగ్గించుకోవచ్చు. ఇలాగా ఈ యొక్క ఇంకా రెపో రేట్ అని, రివర్స్ రెపో రేట్ అని, వీటి ద్వారా కూడా ఈ యొక్క భాగాల్లో ఒక భాగం మనం ఈ యొక్క విపిన్స్లో ఒక పద్ధతులు అని కొన్ని పద్ధతులు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటికి ఇంకొక విపిన్ ఏంటి, క్వాలిటివ్ మెథడ్స్, గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు. ఇప్పటివరకు ఏంటి, క్వాలిటీ మెథడ్స్ చెప్పుకున్నాం, ఇప్పుడు క్వాలిటీ మెథడ్స్ కోసం చెప్పుకుందామండి. సో గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు, దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేటికి మార్జిన్ రిక్వైర్మెంట్స్. మార్జిన్ని నిర్ణయించుట. అసలు మార్జిన్ అంటే ఏంటో మనం తెలుసుకుందామండి. భారతీయ రిజర్వ్ బ్యాంకు ఉపయోగించే గుణాత్మక పరపతి సాధనాల్లో అత్యంత ప్రధానమైనది ఏంటంటే ఈ యొక్క మార్జిన్ని నిర్ణయించుట.
వాణిజ్య బ్యాంకులు రుణాలు మంజూరు చేసేటప్పుడు విలువైన వస్తువులను హామీగా తీసుకుంటూ ఉంటాయండి. ఏవైతే ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు ఉన్నాయో ఆ వాణిజ్య బ్యాంకులు ఏవైనా లోన్ ప్రొవైడ్ చేసేటప్పుడు గ్యారంటీగా కొన్ని వాల్యుబుల్ అసెట్స్ని తీసుకుంటూ ఉంటుందండి. అలాగా హామీగా తీసుకున్న వస్తువులు మనం ఉదాహరణకు చూసుకుంటే అది ల్యాండ్ అవ్వచ్చు, భూమి అవ్వచ్చండి, బంగారం గోల్డ్ అవ్వచ్చండి, వాల్యుబుల్ మీన్ వస్తువులు అవ్వచ్చండి, లేకపోతే వాల్యుబుల్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, విలువైన పత్రాలు అవ్వచ్చు. ఇలాంటి వాటిని హామీగా తీసుకుని వస్తువు యొక్క విలువలో కొంత శాతాన్ని మినహాయించి మిగిలిన శాతాన్ని మంజూరు చేస్తూ ఉంటాయండి. అర్థమైందండి. అంటే ఇలాంటి వాల్యుబుల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యుబుల్ అసెట్స్ అన్నిటిని కూడా తీసుకుని వాటిలో వాటి యొక్క వాల్యూకి మొత్తం అమౌంట్ కాకుండా కొంత శాతాన్ని మినహాయించి ఆ మిగిలిన అమౌంట్ని రుణాల కింద మంజూరు చేస్తూ ఉంటారు. ఏదైతే ఇలాగా మిగిలిన శాతం ఉందో, మిగిలి చేసిన శాతం ఉందో దాన్నే మనం మార్జిన్ రిక్వైర్మెంట్, మార్జిన్ అని మనం చెప్పచ్చండి. అయితే హామీగా తీసుకున్న వస్తువు విలువకు మంజూరు చేసే రుణం విలువకు మధ్య ఉన్న తేడానే మార్జిన్గా చెప్పచ్చండి. ఏదైతే మనం అసెట్ తీసుకున్నామో ఆ అసెట్ యొక్క వాల్యూకి ఆ యొక్క వాణిజ్య బ్యాంకులు ప్రొవైడ్ చేసే లోన్కి ఉన్న వేరియేషనే మనం ఈ యొక్క మార్జిన్ అని మనం చెప్పచ్చండి. అంటే ఏదైతే వస్తువు తీసుకున్నామో ఆ వస్తువు యొక్క విలువ, అలాగే వాణిజ్య బ్యాంకు మంజూరు చేసే రుణం, రెండాటికి ఉన్న తేడానే మనం ఈ యొక్క మార్జిన్ రేట్గా మనం చెప్పవచ్చండి. ఉదాహరణకు ఇంకో ఉదాహరణ తీసుకుంటే భారతీయ రిజర్వ్ బ్యాంకు 10% మార్జిన్ నిర్ణయించింది అనుకుందాం. ఒక 10% మార్జిన్ వాల్యూ కింద నిర్ణయించింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 విలువ కలిగిన ₹1,00,000 విలువ కలిగిన బంగారాన్ని హామీగా పెట్టుకుని వాణిజ్య బ్యాంకులు ఈ ఒక సూత్రం ప్రకారం ఆ యొక్క రుణం అన్నది మంజూరు చేస్తూ ఉంటుందండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10% అంటే 1,00,000 ఇంటూ 10%, 10/100 ఈక్వల్ టు ఎంత? 10,000 రూపీస్. అంటే 1,00,000 10% అంటే మనకి ఎంత అమౌంట్? అది 10% అని చెప్పచ్చు. అంటే మార్జిన్ కాస్ట్ ఎంత అయింది అప్పుడు? 10,000 రూపీస్ అయినట్టు లెక్కండి. మార్జిన్ కాస్ట్ ఎంత అంటే వస్తువుకి వాల్యూ ఎంత? 1,00,000 రూపీస్. ఈ యొక్క మార్జిన్ నిర్ణయించిన రేట్ ఎంత? శాతం ఎంత? 10%. 1,00,000లో 10% ఎంత? 10,000. ఈ యొక్క 10,000 మనం ఏం చెప్పొచ్చు అంటే మార్జిన్ రేట్గా మనం చెప్పచ్చండి. అప్పుడు మనం 1,00,000 మైనస్ 10,000 ఈక్వల్ టు 90,000 రూపీస్. అంటే ₹1,00,000 మైనస్ 10,000 ఈజ్ ఈక్వల్ టు 90,000. అంటే రుణం ఎంత మంజూరు చేస్తారు అంటే 90,000 మాత్రమే మంజూరు చేస్తారని చెప్పచ్చు. అంటే 1,00,000కి 90,000 కొన్న వేరియేషన్ ఎంతంటే యొక్క 10,000. ఈ యొక్క 10,000 మనం మార్జిన్ రేట్గా మనం చెప్పచ్చండి. సో ఈ విధంగా రుణం అన్నది మంజూరు చేస్తారు. ఈ రేట్ని మనం మార్జిన్ రేట్ అని చెప్తామండి. ఈ యొక్క శాతం అన్నది పెంచుకుంటూ పోయారనుకోండి, పెంచుతూ ఉన్నారనుకోండి, మార్జిన్ రేట్ అనేది పెంచుతూ ఉన్నారనుకోండి, అలా పెంచినప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క ఇచ్చే రుణం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వాణిజ్య బ్యాంకుల దగ్గర రుణం అనేది తీసుకోరు. అది యొక్క మార్జిన్ రేట్ తగ్గిస్తూ ఉంటే రుణం అనేది ఎక్కువగా మనం చెల్లించవచ్చు. అందువల్ల ఈ విధంగా కూడా ఈ యొక్క ఇవి క్వాలిటీ మెథడ్స్లో కూడా ఈ యొక్క మార్జిన్ రేట్ ద్వారా కూడా పరపతి అన్నది కంట్రోల్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేటికి కన్జ్యూమర్ క్రెడిట్ రెగ్యులేషన్, వినియోగదారుల పరపతిని నిర్ణయించుట. అంటే కొంతమందికి వస్తువులను వాయిదాల పద్ధతిలో తీసుకుంటూ ఉంటారండి. ఇన్స్టాల్మెంట్ మెథడ్స్లో తీసుకుంటూ ఉంటారు. వాయిదాల పద్ధతి మీద వినియోగదారుడు వస్తువులను కొన్నప్పుడు బ్యాంకులు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటాయండి. వాయిదా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఎవరైనా కస్టమర్ అన్నవాడు ఏదైనా వస్తువులు కొనుగోలు చేసుకున్నప్పుడు బ్యాంక్స్ అన్నవి ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది చేస్తూ ఉంటాయి. అలాంటి వ్యవహారాలను
భారతీయ రిజర్వ్ బ్యాంకు క్రమబద్ధం చేయవచ్చు. ఇలాంటి ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో వాటిని ఎవరు క్రమబద్ధం చేస్తానంటే భారతీయ స్టేట్ బ్యాంక్ అన్నది క్రమబద్ధం చేస్తూ ఉంటుంది. అయితే మొదటిసారిగా చెల్లించిన మొత్తాన్ని అంటే డౌన్ పేమెంట్, వాయిదాల సంఖ్యను తగ్గుదల మొదలైన వాటికి సంబంధించిన కొన్ని నిబంధనలను కేంద్ర బ్యాంకు విధించవచ్చండి. అంటే వస్తువు కొనుక్కోవాలి అంటే ఆ వస్తువు యొక్క డౌన్ పేమెంట్ అమౌంట్ ఎంత, వాటి యొక్క ఇన్స్టాల్మెంట్ నెంబర్స్ ఎన్ని, అంటే ఎన్ని ఇన్స్టాల్మెంట్లు పే చేయాలి అన్నది ఈ యొక్క కేంద్ర బ్యాంక్ అన్నది నిర్ణయించవచ్చని చెప్పచ్చండి ఈ యొక్క వినియోగదారు పరపతి నిర్ణయించడంలో. అయితే కొన్ని ద్రవ్యోల్బణ సందర్భంలో ఏమవుతుంది అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంకు వాయిదాల సంఖ్యను తగ్గించింది. అలాగే మొదటి చెల్లింపు మొత్తాన్ని పెంచుతూ ఉంటుందండి. అంటే ద్రవ్యోల్బణ సందర్భంలో ఏం చేస్తుందంటే ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు ఏవైతే ఈ యొక్క డౌన్ పేమెంట్ అమౌంట్ ఉందో ఆ యొక్క డౌన్ పేమెంట్ అమౌంట్ ఏం చేస్తుంది, పెంచుతుందండి. అలాగే ఏవైతే ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయో ఇన్స్టాల్మెంట్స్ ఏం చేస్తుంది అంటే తగ్గించేస్తుంది. అప్పుడు వినియోగదారుడని కొత్త వస్తువులు కొనడానికి ఆ ఇంట్రెస్ట్ చూపిస్తారంటే చూపించరు. లోన్కి అన్నది వాణిజ్య బ్యాంక్ దగ్గరికి వెళ్ళడు. ఇందువల్ల ఎక్కువ డౌన్ పేమెంట్ తక్కువ ఇన్స్టాల్మెంట్ అంటే ఏ వినియోగదారుడు ముందుకు వెళ్ళగాట్టి ఆ విధంగా కూడా ఈ యొక్క పరపతి అన్నది కంట్రోల్ చేయొచ్చు. అంటే ఈ యొక్క వినియోగదారుని పరపతిని నిర్ణయించడం అంటే ఈ విధంగా కన్జ్యూమర్ క్రెడిట్ రెగ్యులేషన్స్. తర్వాత వచ్చేసరికి నైతిక బాధ్యత, మోరల్. నైతిక బాధ్యత చూసుకుంటే కేంద్ర బ్యాంకు నుండి రుణాలు ఇంకా తీసుకోవద్దు, కేంద్ర బ్యాంకు నుండి ఇంకా రుణాలు తీసుకోవద్దు అని అంతకు ముందు తీసుకున్న స్పెక్యులేషన్ వ్యాపారం చేయవద్దు అని వాణిజ్య బ్యాంకులు ఇచ్చే సలహాను నైతిక బాధ్యత అని చెప్పచ్చండి. అంటే ఏంటి, ఏవైతే కేంద్ర బ్యాంక్ ఉందో ఆ కేంద్ర బ్యాంక్ నుంచి ఇంక రుణాలు తీసుకోవద్దు, అలాగే అంతకుముందు తీసుకున్న రుణాలపై స్పెక్యులేషన్ వ్యాపారం చేయవద్దు అని, వాటి యొక్క ప్రయోజనాల కోసం ద్రవ్య సహాయం చేయవద్దు అని వాణిజ్య బ్యాంకుకి ఇచ్చే సలహానే నైతిక బాధ్యత అని చెప్పవచ్చండి. అంటే ముందు తీసుకున్న రుణాలు ఇంకా ఎక్కువ రుణాలు తీసుకోవద్దు, అలాగే ముందు తీసుకున్న రుణాలపై ఎటువంటి స్పెక్యులేషన్ వ్యాపారం చేయవద్దు అని, అవసరం కాని ప్రయోజనాల కోసం ద్రవ్య సహాయం చేయవద్దు. అంటే ఏదైతే అవసరమో దానికే చేయండి, అనవసరంగా ఎటువంటి ద్రవ్య సహాయం కూడా చేయవద్దు అని వాణిజ్య బ్యాంకులకి కేంద్ర బ్యాంక్ ఇచ్చే సలహానే మనకి మోరల్, నైతిక బాధ్యత అని మనం చెప్పవచ్చండి. అయితే కేంద్ర బ్యాంకు పట్ల వాణిజ్య బ్యాంకులకు గౌరవం ఉన్నప్పుడు ఈ విధానం విజయవంతం అవుతుంది. అయితే ఈ విధానాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మాత్రం అమలు చేస్తూ ఉందండి. తప్పనిసరిగా ఈ యొక్క నైతిక బాధ్యత నిర్వహించాలి అన్నది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తప్పనిసరిగా నిర్వహిస్తూ ఉంటుందండి. తర్వాత వచ్చరికి డైరెక్ట్ యాక్షన్, ప్రత్యక్ష చర్యలు. అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు విధానాలు అనుసరించకుండా, అలాగే వాటిని హామీకి అవలంబించకుండా ఉంటే వాణిజ్య బ్యాంకులపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అన్నది డైరెక్ట్ యాక్షన్ అనేది తీసుకొచ్చండి. అంటే ఏవైతే విధానాలు ఉన్నాయో వాటిని అవలంబిస్తూ ఉంటే వాణిజ్య బ్యాంకులపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది డైరెక్ట్గా యాక్షన్ అన్నది తీసుకుంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు విధానాలను అనుసరించకుండా, ఓకేనా, హామీ కారకమైన విధానాలను అవలంబిస్తూ ఉంటే వాణిజ్య బ్యాంకులపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రత్యక్ష చర్యలను తీసుకుంటుంది. ఇలా అవలంబించకుండా ఉండాలి, అప్పుడు డైరెక్ట్ యాక్షన్ అనేది తీసుకుంటుంది. వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంక్ ఎలా చెప్పిందో అలా చేయకుండా వాటి ఇష్టానుసారం ఏమైనా చేస్తూ ఉంటుంటే అప్పుడు ఈ యొక్క కేంద్ర బ్యాంక్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ వాటి మీద డైరెక్ట్గా యాక్షన్ అనేది చేస్తుంది. సో ఇంకొక వీటి కూడా మనం చెప్పుకోవచ్చండి. సో అది విచక్షణాత్మకమైన వడ్డీ విధానం.
ఇంట్రెస్ట్ రేట్ అనేది దాని ఇష్టానుసారం నిర్ణయించుకోవడం. అంటే వివిధ రకాలైన వడ్డీ రకరకాలైన వడ్డీ రేట్లను అనుసరించడం వల్ల భారతీయ రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులను నిర్దేశిస్తూ ఉంటుందండి. అంటే ఇష్టానుసారం వారి యొక్క ఈ వడ్డీ రేట్లను ఇచ్చేస్తుంది, తగ్గించడం, పెంచడం, ఇలా వాళ్ళ ఇష్టానుసారం చేస్తుంది అనుకోండి, అప్పుడు వాళ్ళ మీద బ్యాంకు వారు ఆ యొక్క వీరి మీద ఎటువంటి చర్యలైనా డైరెక్ట్ యాక్షన్ అనేది చేయొచ్చండి. అయితే గృహ అవసరాలకు హౌసింగ్ లోన్స్ అనేవి వాటికి ఏమో ఎక్కువ వడ్డీ, అయితే పర్సనల్ లోన్స్కి ఏమో తక్కువ వడ్డీని నిర్వహించడం ఇలాంటి వ్యవహారాలు అనేవి ఇలా విశిష్టనాత్మకమైన వడ్డీ రేట్లు అంటే ఈ విధంగా చెప్పుకోవచ్చండి. సో వాట్ ఈజ్ ద ఆర్బీఐ క్రెడిట్ కంట్రోల్ మెథడ్స్ అంటే ఇవన్నీ మనం చెప్పచ్చండి. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్రెడిట్ కంట్రోల్ మెథడ్స్ అని ఇలాగ అడుగుతూ ఉంటాడు. అలాంటప్పుడు ఎలా చెప్పాలంటే ఇవి డివైడెడ్ ఇన్ 2 types ఆఫ్ మెథడ్స్. ఇన్ ఫస్ట్ వన్ ఈజ్ క్వాంటిటివ్ మెథడ్స్, సెకండ్ వన్ ఈజ్ క్వాలిటీ మెథడ్స్. ఇన్ క్వాంటిటీ మెథడ్స్ ఇన్ ఫస్ట్ వన్ ఈజ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఇన్ బ్యాంక్ రేట్ పాలసీ, ఈవెన్ క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాటరీ లిక్విడ్ రేషియో. అలాగే ఈవెన్ క్వాలిటీ మెథడ్స్ వచ్చేసరికి మార్జిన్ రిక్వైర్మెంట్స్, ఈవెన్ కన్జ్యూమర్ క్రెడిట్ రిక్వైర్మెంట్స్, మోరల్ స్టెన్స్, అలాగే డైరెక్ట్ యాక్షన్. ఇలాగా ఈ యొక్క పరపతి నియంత్రణ పద్ధతుల కోసం వివరించండి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క పరపతి నియంత్రణ పద్ధతులను వివరించండి అని అనుకున్నప్పుడు భారతీయ రిజర్వ్ బ్యాంకు నియంత్రణ పద్ధతులని 2 విధాలుగా విభజించవచ్చు. ఒకటి పరిమాణాత్మక పద్ధతులు, రెండవది వచ్చి గుణాత్మక పద్ధతులు. మళ్ళీ పరిమాణాత్మక పద్ధతులు వచ్చేవాడికి ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, బ్యాంక్ రేటు, నగదు నిల్వల నిష్పత్తి, శాస్త్రాత్మక నిల్వల నిష్పత్తి. అలాగే క్వాంటిటీ మెథడ్స్ వచ్చేవాడికి ఇవి మార్జిన్ నిర్ణయించుట, అలాగే వినియోగదారుని పరపతిని నిర్ణయించుట, అలాగే డైరెక్ట్ యాక్షన్, ప్రత్యక్ష నియంత్రణ, అలాగే నైతిక బాధ్యత, ఇలాంటివన్నీ మనం చెప్పి ఈ యొక్క చాప్టర్ ఈ విధంగా మనకి ఉపయోగపడుతుంది. అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క పరపతి నియంత్రణ పద్ధతులు, క్రెడిట్ విపిన్స్, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కంట్రోల్ విపిన్స్, వాట్ ఈజ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ విపిన్స్ అని అడిగినప్పుడు ఈ యొక్క సైడింగ్స్ అన్నీ రాస్తే సరిపోతుంది. గ్యారంటీ 10 మార్క్స్ క్వశ్చన్ ఇది. బాగా చదవండి, బాగుంటుంది. థ్యాంక్ యూ.